మలక్పేట ప్రభుత్వ అంధ హాస్టల్లో 8 ఏళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడడంపై ఉన్నత స్థాయి దర్యాప్తునకు ఆదేశించారు మంత్రి సీతక్క. మినిస్టర్ ఆదేశాలతో హాస్టల్ను సందర్శించిన అధికారులు హాస్టల్ వార్డెన్ను సస్పెండ్ చేశారు. అత్యాచారం ఘటనపై ఉన్నత స్థాయి దర్యాప్తుకు 3 సభ్యులతో కూడిన నిజ నిర్ధారణ జాయింట్ కమిటీని ఏర్పాటు చేశారు జిల్లా కలెక్టర్ అనుదీప్. కమిటీ చైర్మన్గా వికలాంగుల శాఖ డైరెక్టర్ శైలజ, సభ్యులుగా సహాయ సంచాలకులు రాజేందర్, సంక్షేమ శాఖ అధికారి ఆసనను నియమించారు. కమిటీ నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని చెప్పారు. బి బ్లాక్స్ అంధ విద్యార్థుల హాస్టల్. సో దాంట్లో వాళ్ళకి సేఫ్టీ సెక్యూరిటీ సంబంధించి విద్యార్థుల తల్లిదండ్రులు వచ్చిన సందర్భంగా వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి సంబంధించినటువంటి పూర్తి భద్రతా చర్యలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు చెప్పిన కొన్ని అంశాలను కూడా పరిగణలోకి తీసుకొని ఖచ్చితమైనటువంటి చర్యలు మా శాఖ తరఫున ఏదైతే చేయాలో అవి ఖచ్చితంగా చేస్తామని వాళ్ళకి హామీ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇక్కడ ఏదైతే ఎవరున్నా కానీ స్టాఫ్ కానీ ఎటువంటి వాళ్ళు ఉన్నా కూడా ఈవెన్ గేటు లోపలికి రావాలన్నా కూడా జెంట్స్ రాకుండా మీరు స్ట్రిక్ట్గా ఇక్కడ ఉన్నటువంటి వార్డెన్కు కూడా స్ట్రిక్ట్ వార్నింగ్ ఇవ్వాలి అని చెప్పేసి మేము కోరడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ ఓన్లీ గర్ల్సే ఉంటారు. ఈవెన్ స్టాఫ్ కూడా గర్ల్స్ అంటే లేడీసే ఉండాలి అని చెప్పేసి వారికి కోరడం జరిగింది. గతంలో ఇంతకుముందు కూడా వీళ్ళు గర్ల్స్ హాస్టల్ ఉన్నటువంటి పిల్లలు కూడా ఇక్కడ అంటే వార్డెన్ కొంచెం ఎలిగేషన్స్ చేయడం జరిగింది. కాబట్టేసి ఇవన్నీ కాకుండా ముందు జాగ్రత్తగా అన్ని ప్రికాషన్స్ తీసుకొని ఇక్కడ ఉన్నటువంటి వారికి ఏదైతే రిక్వైర్మెంట్ ఉందో అవన్నీ కంప్లీట్గా ఫుల్ఫిల్ చేయాలి అని చెప్పేసి వారిని కోరడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులందరూ కూడా వచ్చి వారితో ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే లోటుపాట్లు ఉన్నాయో అవన్నీ మీరు సవరించాలి అని చెప్పేసి అందరూ కూడా కలిసి రిప్రజెంటేట్ చేయడం జరిగింది. మలక్పేట ప్రభుత్వ అంధ బాలికల హాస్టల్లో స్కావెంజర్గా పనిచేస్తున్న నరేష్ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. తీవ్ర రక్తస్రావంతో బాధపడిన బాలికను హాస్పిటల్కు తరలించకుండా తల్లిదండ్రులను పిలిపించి ఇంటికి పంపించారు నిర్వాహకులు. ఈ నెల 7న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. హాస్టల్ సిబ్బంది తీవ్ర రక్తస్రావమైన బాలికను హాస్పిటల్కు తరలించకుండా నిర్లక్ష్యం చేయడం, హాస్టల్లో విద్యార్థులను పట్టించుకోకపోవడంపై సీతక్క సీరియస్ అయ్యారు. ఘటనపై సమగ్ర విచారణ చేసి నివేదిక ఇవ్వాలని అధికారులకు చెప్పారు. బాలికకు మెరుగైన వైద్యం అందించాలని, నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు మంత్రి.